పెద్దపల్లి జిల్లా పెరక కుల సంఘం సర్వసభ్య సమావేశం శనివారం గోదావరిఖండ్లో జరిగింది. స్థానిక ఇందిరానగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘం అభివృద్ధి, సామాజిక సంక్షేమం, యువత పురోగతి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సభ్యుల సంక్షేమం, సంఘం పటిష్టత కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. మా నాయకత్వం సహకారంతో ఈరోజు పెద్దపల్లి సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి నూతనంగా వచ్చేటువంటి కమిటీ ద్వారా ఈ జిల్లాలో పెరకకుల ఐక్యత కొరకు, పెరకకుల అభివృద్ధి కొరకు ఇప్పటికే స్థానిక సంస్థలలో చట్టా చాటినటువంటి మా ప్రజాప్రతినిధులు రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా దానికి సమాయత్తమైతూ రాజ్యాధికారం దిశగా పెరకకులం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా పెరకకులం సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి సహకారంతో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి చదువు కొరకు, ఉన్నత విద్య కొరకు మరి అహర్నిశలు కూడా వారు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇదే ఐక్యతతోటి ఇంకా మరింత సంఘాన్ని వృద్ధి చేయడం కోసము పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఎన్నికయ్యేటువంటి కమిటీ ద్వారా అందరి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మనకి రాష్ట్ర పెరకకుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ పెద్దపల్లి జిల్లా పెరకకుల సంఘం సర్వసభ్య సమావేశం ఇక్కడ జరిగింది. ఈ జిల్లాకు సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వందలాదిగా పెరక బంధువులు, బిడ్డలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న నాయకులను కానీ కోరేది ఒకటే, ప్రతి బడ్జెట్లో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ బీసీ సంక్షేమం కోసమని, బీసీల అభివృద్ధి కోసమని నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు, కానీ ఆచరణలో అవి మాత్రం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా అన్ని కులాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవడానికి స్థలం కేటాయించారు, ముఖ్యంగా బీసీ కులాలకు. కానీ గవర్నమెంట్ ఏ బీసీ కులానికి కూడా ఇప్పటివరకు ₹1 నిధులు కేటాయించలేదు, బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వద్ద SDF నిధులు ఉన్నాయి, తర్వాత ప్రత్యేక నిధులు కూడా బీసీ కార్పొరేషన్కు ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశం సందర్భంగా, కేవలం పెరక కులానికే కాదు బీసీ కులాలన్నిటికీ కూడా ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఈ పెద్దపల్లి జిల్లా నుండి ఈ గోదావరి గడ్డ మీదకి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్లో ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, ఎన్ని కోట్లైనా సరే జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు ఆయా నిష్పత్తి ప్రకారం కనుక కులాల వారీగా నిధులు కేటాయిస్తే ఆ కులాల అభివృద్ధి జరుగుతుంది. లేకుంటే కొన్ని కులాలకే అభివృద్ధి జరిగి కొన్ని కులాలు వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం పంచి నిధులను విడుదల చేయాలి, అప్పుడు ఎక్కువ లాభం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ ఇంకా ఎలాంటి స్కీమ్స్ కానీ కులాల వారీగా విభజించి కులాల జనాభా నిష్పత్తి ప్రకారం కనుక కేటాయిస్తే అన్ని కులాలకు అందరికీ న్యాయం జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చేస్తున్నాం. ఈ డిమాండ్లతోనే ఇవాళ ఈ పెద్దపల్లి సమావేశం ప్రభుత్వంకి తీర్మానం చేసి పంపుతాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు గట్టిగా విజయ్ కుమార్, మద్ద లింగయ్య, సుంకరి ఆనంద్, విజయ్ కుమార్, కందుల సంధ్యారాణి, నాయకులు గాండ్ల చంద్రశేఖర్, నాగయ్య, మీసా అర్జున్రావు, చొక్కయ్య, మల్లేశం, పోతురాజు, అంజయ్య, మార్త రాజేశం, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు.